అవును. మీరు మొదట చెప్పేటప్పుడు మీరు వచ్చేటప్పుడు గుర్రబండ మీద వస్తుంటుంటే అమ్మ ఇల్లు చిమ్ముతూ చీపురు చీపురు పెట్టి అవన్నీ చేసేవారండి అమ్మ. అన్ని పనులు పేడ దొక్కటం దగ్గర పేడ దొక్కుతుంటే ఒకసారి ఒక ఆయన వచ్చారు, ఇక్కడ ఎవరు అమ్మగారు ఉండాలటని. అమ్మ వెంటనే అక్కడ పెట్టి కాళ్ళు కడుక్కొని వచ్చి నాన్న మంచినీళ్ళు కావాలా అని అడిగిందిట. అమ్మ నువ్వా నా మాంతం కాళ్ళ మీద పడ్డాడు. పొగాకు బేరంలో పనిచేసింది, పేడ దొక్కింది, కొబ్బరి తాళ్ళు వేనింది, పొగాకు బేరంలో గ్రేడ్ చేసిందిట. ఇవన్నీ పనులు చేసిందమ్మ ఆనాడు, అన్ని పనులు చేసేది. కానీ ఎట్లా చెప్తేనే ఎవరో ఒకళ్ళు, ఇప్పుడు నేను పని చేసుకుంటుంటే మీరు ఎవరైనా హెల్ప్ చేస్తారు, అట్లా క్రమంగా 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 అమ్మని పని నుంచి తప్పించారు ఒక్కోటి. చివరికి నా వంతు వచ్చేసరికి వీళ్ళందరూ ఎవరికి వాళ్ళ లైఫ్ వెళ్ళారు తప్పనిసరి అయిన పరిస్థితులు. చివరికి నా వంతు వచ్చింది నాన్నగారింటి. వస్తే అమ్మో నేను కూడా వెళ్ళిపోతాను, నాకు భయం వేసింది. కానీ అమ్మ సెటిల్ చేసింది. అమ్మగారు నీకు ఎందుకే పెళ్ళి, ఆ అమ్మ నాన్న ఎంతో ఈ అమ్మ నాన్న అంతే, ఇక్కడే ఉండవే వీళ్ళని కనిపెట్టుకుని. బామ్మగారి ఆశీర్వచనం కూడా బాగా ఫలించింది. నాన్నగారు కూడా చాలా ప్రేమగా ఉండేవారు. అట్లా మొత్తమే తర్వాత కొన్ని సంఘటనల రూపంగా కళ్యాణం జరిగింది. అది మీరు అడిగారమ్మా, అమ్మని అడిగారా మీరు చేసుకోమని? అమ్మ దగ్గర ఉండాలనే భావం అయితే, కళ్యాణం అనే భావం నాలో ఏం లేదు. అమ్మ కావాలి అంతే, ఇంకంతకంటే ఏం లేదు. దాన్ని ప్రతి సంఘటన అట్లా క్రియేట్ చేస్తుందని చెప్పాను కదా. ఒకసారి 1963లో అమ్మ లాకెట్స్ తీసుకొచ్చారు, ఒక డివోటీ తీసుకొస్తే అమ్మ అందరికీ తలొక అంటే దారంతోనే కట్టిన తెచ్చారు, వేసి మెడలో వేసేసింది. ఇప్పుడు నాకేస్తారు, నేను అట్లా కూర్చున్నా. ఏంటి ఎవరు వద్దనే మళ్ళీ ముడేయాలనే? అవునమ్మా అన్న. ఇంకెవరు కావాలమ్మా? నువ్వేనమ్మా నాకు. అప్పుడు 3 ముళ్ళు వేసేసింది అమ్మ. లాకెట్టే ముందు 3 ముళ్ళు వేసేసింది ఆనాడు. అదే అయిపోయింది. అప్పుడేంది మెట్టెలు పెట్టుకో నలపూసలు వేసుకుంది, కానీ ఆనాడు ఆచరణ రూపంలో జరగలేదు. ఇప్పుడు 66 మే 5 తర్వాత ఆచరణ రూపంలో జరిగింది. సరే, అది అట్లా జరిగిపోతూ వచ్చిన తర్వాత 66 మార్చిలో ఇల్లు చిమ్ముతుంటే ఒక పూస దొరికింది. పూస దొరికితే అమ్మ ఇది కట్టమ్మా అన్న. అమ్మ దగ్గరికి వచ్చాక గాజు కూడా అమ్మ వెయ్యమ్మా అన్నంత చనువు అలవాటు. వెయ్యమ్మా అంటే ఇదెందుకు, బీరువాలో మంగళసూత్రం తెచ్చుకోవాలి, అన్నీ ప్రతి విషయం కూడా క్రియేట్ చేస్తుంది. దాని ద్వారా మనకు కొన్ని సందేశాలు కూడా ఇస్తుంటుంది. బీరువాల మంగళసూత్రం తెచ్చుకోండి అంటే, సరే బీరువాల మంగళసూత్రం ఇప్పుడు ఎందుకు, మే 5 కడతాలే అంది. మే 5 అంటే అమ్మ కళ్యాణోత్సవం రోజు అన్నమాట. మే 5 కడతా. సరే మే 5 వచ్చింది. మే 5 వస్తే అమ్మ మే 5 కడతా అన్నావు కదా అన్న. ఇప్పుడు ఎందుకు, రాత్రికి వేదిక మీద వెలుతురులో లైట్లలో అందరు ఉంటారు కదా. అప్పుడు చాలామంది వచ్చారు. కళ్యాణోత్సవం అప్పుడు మొత్తం నిండారు పందిరి. అప్పుడు పందిళ్ళే ఆ రోజు. తర్వాత రేకుల షెడ్లో వచ్చాను, ఆ రోజు పందిరి నిండారు, అంతమంది వచ్చారు. పైగా దానికి కూడా ఇంకో నాటకం జరగాల్సి ఈ నాటకం జరిగింది అన్నది అమ్మ నాకు బొట్టు పెట్టి, కళ్యాణ బొట్టు పెట్టి పెళ్లి కూతురు చేసి చేరిచ్చింది. నాన్నగారు ఏమో ఏంటి పిచ్చి వేషాలు అంటాం, పిచ్చాసుపత్రిలో చేరుస్తానన్నారు అంటాం. అట్లా జరిగింది. ఆ తర్వాత నాన్నగారు చాలా ప్రేమగా, తన బంధువులకు కూడా చాలా గొప్పగా, మామూలు అందరికంటే కూడా చాలా గొప్పగా చెప్పుకున్నారు. అంత ప్రేమగా, మొదటి నుంచి అంత ప్రేమగా ఉండాలి. అంతకుముందు ఏంటి, దీనికి ఇంకో నాటకం జరగాల్సిందని భగవద్గీత ఇక్కడ సంస్కృతం ఆరంభం భద్రాద్రి రామశాస్త్రి గారని ఉండేవారు. ఆయన ఇక్కడ పిల్లలందరికీ సంస్కృతం ఆరంభం చేసింది ఆయన మొట్టమొదట్లో. ఈ హైమాలయం నేను ఇంకా పోతుగుచ్చి విద్యాసాగర్ గారు ఉన్నారు, వాళ్ళ పిల్లలు, మేమందరం కూడా. నేను అప్పటికే 2 పరీక్షలు పాస్ అయ్యా చీరాల్లో సంస్కృతిలో. మేమందరం ఇప్పుడు స్టూడెంట్స్ కావాలి కదా, సంస్కృతం పెట్టి గవర్నమెంట్కి ఇచ్చేయాలంటే కొంతమంది, ఇప్పుడు 7-8 మంది ఉన్నాం అనుకుంటారు. ఇప్పుడు అందరికీ కూడా సంస్కృతం నేర్పారు. మా పిల్లలు సంస్కృతం నేర్చుకున్నారని ఆయన ఏం చేశారు, అమ్మకు చెప్పి భగవద్గీత నాటకం వేయాలని ఒక ప్రపోజల్ పెట్టి మమ్మల్ని రిహార్సల్స్ చేయించారు. నేను ధృతరాష్ట్రుణ్ణి, హైమ భూదేవి, ఈ హైమ భూదేవి, ఇంకా తతిమాళ్ళు కృష్ణుడు వీళ్ళు ఉన్నారు. ఇదంతా మమ్మల్ని చేత రిహార్సల్స్ అయిన తర్వాత ఆయన, మా పిల్లలు భగవద్గీత నాటకం వేస్తున్నారని తాతగారు ఆయన ఏం చేశారు, పెద్ద పెద్ద కవుల్ని పండితుల్ని కూడా పిలుచుకున్నారు ఆయన ఫ్రెండ్ సర్కిల్ని. వాళ్ళంతా కూడా వచ్చారు ఆ రోజు. సరే, ఒకరోజు ఏమైంది, ఇప్పుడు ఆ బారు చివరి గదిలో అమ్మ కూర్చుంటే
ఇదంతా కూడా అమ్మకు చూపించడం మొత్తం అమ్మ చూడమ్మ పిల్లలకి అని చెప్పి ఓ రోజు చూపించడం జరిగింది. అది ఫైనల్ నాటకం అయిపోయినట్టేనమాట లెక్క జరిగిన దాన్ని బట్టి చూస్తే. అమ్మ కేసు చూపించడం, అమ్మ చాలా మెచ్చుకోవటం, సంతోషపడటం, మమ్మల్ని ఆశీర్వదించడం అయిపోయింది. ఇది అయిన తర్వాత వీళ్ళందరినీ పిలిచారు కదా, చివరికి నాన్నగారికి తెలుసు, నాన్నగారు కూడా నాటకాలు వేసిన వ్యక్తే, కొంచెం మేకప్ మెన్లు వీళ్ళు ఉంటారని తెలుసు. అంటే అమ్మ అట్లా క్రియేట్ చేసింది అంతే. అయినప్పటికీ ఆ రోజున మా అమ్మాయికి మీరు మేకప్ వేయడానికి లేదు అని. మరి భూదేవి కొంచెం ఏదన్నా ఉండాలి కదా, కొంచెమన్నా మేకప్. ఆయన కోపం వచ్చేసింది. ఈ మాకు నేర్పారు భద్ర తాతగారని, ఆయన కోపం వచ్చేసి ఇంకా క్యాన్సిల్ చేసేసారు. ఏం లేకుండా ఎట్లా పిల్లని యాసిటీస్గా తీసుకొచ్చి ఇట్లా డ్రామాలో ఉంచలేం కదా అని ఆయన కోపం వచ్చేసి ఆ డ్రామా క్యాన్సిల్ అయింది. ఈ డ్రామా జరిగింది. ఆ తాతగారే హైమకు జబ్బు చేస్తే నేను వెళ్ళి, ఔరంగాబాద్లో జబ్బు చేస్తే నేను వెళ్ళి చూసొస్తానమ్మా అంటే, అమ్మ అంది నువ్వు చేసేది ముందు ఉంది నాన్న, ఇప్పుడు నువ్వు వెళ్ళొద్దు పెద్దవాడి అంది. అమ్మకు అంతా వర్తమానమే, భూత భవిష్యత్తులు లేవు. ఆ తర్వాత హైమ సిద్ధి పొందిన తర్వాత ఆయనే మొట్టమొదటి అర్చకుడు. హైమ అభిషేకాలు మొదలుపెట్టిందే ఆయన. ప్రధానంగా ప్రథమ అర్చకుడు, ప్రధానార్చకుడు కూడా అని చెప్పుకోవచ్చు. హైమ సేవ చేసుకున్నవాడు పెద్దవాడయ్యుండి కూడా ఆయనే. అట్లా ఈ కథ జరిగింది. ఆ తర్వాత 3 నిద్దర్లు, గృహప్రవేశం అని, యువమంతులు ఇవన్నీ జరిగాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత గృహప్రవేశానికి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఉమామహేశ్వర పండితులు వచ్చారు. అప్పుడు ఈలోగానే మా నాన్నగారు ఏం చేశారు, ఈ వారం 16 రోజుల లోపల మా నాన్నగారు బట్టలన్నీ తెచ్చారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుగా ఈ రకంగా సారీ అవన్నీ తెచ్చారు. ఈసారి పెళ్ళికి లేరు, మీరు కూర్చుని పూజ చేసుకోండి. ఇప్పుడు అక్కడున్న వరండాలో మధ్యలో ఇప్పుడున్న హైమ అమ్మ ఉన్న చోట, కుర్చీ ఉన్న చోట కూర్చొని అమ్మ మా ముగ్గురు చేత పూజ చేయించుకుంది. బొమ్మలన్నీ నా ఒళ్ళో పోసి ఇదే నీ పిల్లలని చెప్పి అన్నది. మా నాన్నగారు ఏం చేస్తారు, తలపాగా, ధోవతి, ఉత్తరీయం ఇవన్నీ పెట్టారనమాట. ఇవన్నీ కూడా ఆయనకి ఉత్తరీయమును పెద్ద ధోవతి, పట్టు ధోవతులు ఇవన్నీ తీసుకొచ్చి అమ్మ ఆయనకు పెట్టేసింది. ఇటు వస్తే అది పెట్టడమే అమ్మ అలవాటు. పంచని కాడికి ఉండటం దేనికి అని అమ్మ ప్రశ్న. కాబట్టి ఏది ఉంటే అది 10 మందికి పంచుకోవటంలో అమ్మకు ఆనందం, అది తృప్తి.